3 అక్టోబర్ 2024 రోజున కియా ఇండియా కంపెనీ 4th జనరేషన్ కియా కార్నివల్ లిమోసిన్ ని లాంచ్ చేసింది. అండ్ అలాగే కియా ఇండియా నుండి ప్రీమియం కేటగిరీలో సెకండ్ ఎలక్ట్రిక్ కార్ ని కూడా లాంచ్ చేసింది. అదే కియా EV9. బేసిక్లీ ఇండియన్ మార్కెట్ కియాలో ఆల్రెడీ 5-సీటర్ కియా EV6 అవైలబుల్ గా ఉంది. 74 lakhs to 84 lakhs ఆన్ రోడ్ ప్రైస్ తో. అయితే ఇక్కడ EV6 కార్ 2022 లో లాంచ్ అయింది. ఈ EV6 కూడా CV యూనిటే. ఈ కియా EV9 కూడా CV యూనిటే. ఈ కియా కార్నివల్ కూడా CV యూనిటే. కియా EV6 5-సీటర్ 80 lakhs అయితే కియా EV9 6-సీటర్ 1,56 lakhs ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ లో. మరి ఈ కొత్త కియా కార్నివల్ లిమోసిన్, కియా EV9, కియా EV6 ఇంత హై కాస్ట్ ఎందుకు ఉంది? మూవీ యాక్టర్ నాగార్జున గారి దగ్గర కూడా ఈ కియా EV6 మెయింటైన్ చేస్తున్నారు. ఈ కాస్ట్ కి ఇంత కాస్ట్ ఉండడానికి రీజన్ CV యూనిట్. అసలు ఈ CV యూనిట్ అంటే ఏంటి? బేసిక్లీ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో CV యూనిట్ ఉంటుంది, CKD యూనిట్ ఉంటుంది, SKD యూనిట్ ఉంటుంది. CV యూనిట్ ఏంటంటే కంప్లీట్ బిల్టప్ యూనిట్. బేసిక్లీ ఈ కియా EV6, EV9 కార్నివల్ లిమోసిన్ సౌత్ కొరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి బై సీవేలో ట్రాన్స్పోర్ట్ చేసి ఇండియాలో కార్ని సేల్ చేయడం అనేది CV యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ కియా EV9 సౌత్ కొరియాలో 52 lakhs ఆన్ రోడ్ ప్రైస్ తో అవైలబుల్ ఉంది. అదే ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తే 1,56 lakhs కాస్ట్ ఉంది. అంటే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ డిఫరెన్స్ లో 1,04 lakh కాస్ట్ డిఫరెన్స్ ఉంది. మరి 1,04 lakh వేరియేషన్ ఎందుకు ఉంది అంటే డ్యూటీ ఛార్జ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, GST ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇక్కడ డ్యూటీ ఛార్జ్ అనేది 100% డ్యూటీ ట్యాక్స్ పడింది, 5% GST యాడ్ అయింది. వెహికల్స్ కి డ్యూటీ ట్యాక్స్ ఎలా అప్లై చేస్తారంటే ఒకవేళ ప్రోడక్ట్ కాస్ట్ అనేది $40,000 ఎబోవ్ ఉంటే 100% డ్యూటీ ట్యాక్స్ అప్లై అవుతుంది. లేదా బిలో $40,000 ప్రోడక్ట్ కాస్ట్ ఉంటే 70% ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ అప్లై అవుతుంది. సో కొరియాలో 56 lakh కాస్ట్ అయితే 56 lakh ప్లస్ 100% డ్యూటీ ట్యాక్స్ ప్లస్ GST యాడ్ చేస్తే 1,56 lakh కాస్ట్ వస్తుంది ఈ కియా EVకి. సో ఇలాగా కియా కార్నివల్, కియా EV6, కియా EV9 CV యూనిట్స్ కి. సో ఇలా చేసినందుకు, ట్రాన్స్పోర్ట్ చేసేందుకు, డ్యూటీ ట్యాక్స్ కట్టినందుకు ఇంత కాస్ట్ పెరిగిపోయింది. 1,04 lakhs కాస్ట్ డిఫరెన్స్ వేరియేషన్ లో వచ్చింది. సెకండ్ ఏంటి అంటే CKD యూనిట్. CKD యూనిట్ ఏంటంటే కంప్లీట్లీ నాక్ డౌన్ యూనిట్. ఒక కార్ ప్రోడక్ట్ ఎక్విప్మెంట్స్ అనదర్ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇండియాలో కార్ ఎక్విప్మెంట్ ని అసెంబుల్ చేయడం CKD యూనిట్ అంటారు. సో ఫైనల్ గా కార్ ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసినందుకు డ్యూటీ ట్యాక్స్, GST, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్సెట్రా ఛార్జెస్ అవ్వడంతో కార్ కాస్ట్ పెరిగింది. ఇప్పుడు కియా కార్నివల్ గురించి మాట్లాడితే ఆల్ ఓవర్ ద వరల్డ్ లో అక్కడక్కడ కొన్ని కంట్రీస్ లో కియా కార్నివల్ 4th జనరేషన్ ఆగస్ట్ లో లాంచ్ అయింది. కానీ ఇండియాకి వచ్చేసరికి గ్లోబల్ వర్షన్ 4th జనరేషన్ కియా కార్నివల్ ఏదైతే ఉందో ఇండియాలో 2nd జనరేషన్ కియా కార్నివల్ అని పిలుస్తాము. ఇండియాలో కియా కార్నివల్ లిమోసిన్ ప్లస్ వేరియంట్ 2020 ఇయర్ లో కార్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 34 lakhs ఉంటే అదే ఇప్పుడు సేమ్ వేరియంట్ 64 lakhs ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇండియాలో. సో CV యూనిట్ కాబట్టి 64 lakhs ఉంది. కానీ ఓన్లీ ఈ కియా కార్నివల్ ఒక్కటే ఒక నెక్స్ట్ 2 months వరకు CV యూనిట్ ఉంటుంది. ఆఫ్టర్ 2 months ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. దెన్ ఆబ్వియస్గా కార్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. యాజ్ యూజువల్ 35 to 40 lakhs ఉంటుంది. ఈ కియా కార్నివల్ 2nd జనరేషన్ ఓన్లీ సింగిల్ వేరియంట్, 2 కలర్ ఆప్షన్స్, బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ ఉంటుంది. నువ్వు ఏ కలర్ తీసుకున్నా సేమ్ కాస్ట్ ఉంటుంది ఈ కియా కార్నివల్ లిమోసిన్. ఈ కార్ లాంచ్ అయిన టైంకి నేను ఫస్ట్ చూడగానే ఈ సీనే నాకు గుర్తుకు వచ్చింది. ద మార్వెల్ ప్రొడక్షన్ అయిన ఎటర్నల్స్ మూవీలో ఈ క్యారెక్టర్, ద సెలెస్టియల్ క్యారెక్టరే నాకు మైండ్ లోకి వచ్చింది. ఎందుకంటే ఈ కార్నివల్ హెడ్ లైట్స్ సేమ్ ఈ సెలెస్టియల్ ఐస్ లాగానే ఉన్నాయి. LED 4-tube హెడ్ ల్యాంప్స్ ఇవి. ఈ కియా కార్నివల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్స్ కంప్లీట్ గా లగ్జరీ కంఫర్ట్, ఒక మినీ 3-star హోటల్ లాగా ఉంటుంది. ఇంటీరియర్ స్పేషియస్ కంఫర్ట్ గా ఉంటుంది. ఈ కార్ 7 seating కెపాసిటీతో వస్తుంది. ఇంటీరియర్ సీట్స్ మొత్తం లెదర్ సీట్స్ వస్తున్నాయి. ఈ కార్ ఎక్స్టీరియర్ లో ఫ్రంట్ ప్రొఫైల్ సెల్టోస్ లాగా ఉంటుంది. రేర్ ప్రొఫైల్ కియా క్యారెన్స్ అండ్ సానెట్ మిక్స్ అయి ఉంటుంది. డైరెక్ట్ గా చెప్పాలంటే ఈ కార్ గురించి బడ్జెట్ లో రోడ్ మీద నడుస్తున్న ఫ్లైట్ ఇది. ఈ 2nd జనరేషన్ కియా కార్నివల్ లో మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే ADAS Level 2 సేఫ్టీ సిస్టమ్ వస్తుంది. ఓల్డ్ కార్నివల్ కి న్యూ వర్షన్ కార్నివల్ కి కంపేర్ చేసుకుంటే న్యూ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్, ADAS సేఫ్టీ, ట్యూన్డ్ సస్పెన్షన్, ట్యూన్డ్ ప్లాట్ఫామ్, ట్యూన్డ్ ఫ్రేమ్, లెంత్ లో, హైట్ లో, విడ్త్ లో, వీల్ బేస్ లో, సైజ్ లో మొత్తానికి 50 to 60 mm ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఇలా ఇంప్రూవైజ్ చేసినందుకే SUV క్యారెక్టరిస్టిక్స్ లో కనిపిస్తున్న ఈ MPV. కానీ సేమ్ ఇంజన్ ఉంటుంది, సింగిల్ ఇంజన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ కియా కార్నివల్ లో, ఈ కియా కార్నివల్ లో 2 సేమ్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ లో బ్లాక్ అండ్ క్రోమ్ టైగర్ నోస్ గ్రిల్ వస్తుంది. ఇంజన్ విషయానికి వస్తే 2.2 liter డీజిల్ ఇంజన్, 200 horsepower, 440 Nm ఆఫ్ టార్క్, 8-speed ఆటో టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇది, రేర్ వీల్ డ్రైవ్ కాదు, 4 wheel డ్రైవ్ ఆప్షన్ లేదు. 4 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, ఎకో, నార్మల్, స్పోర్ట్ అండ్ స్మార్ట్ సిస్టమ్ విత్ ప్యాడిల్ షిఫ్టర్స్. దీంట్లో 75 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫాగ్ ల్యాంప్ పొజిషన్, విజిబిలిటీ నీట్ గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ చేసినందుకు. సైడ్ ప్రొఫైల్ కి వస్తే కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఆర్విమ్స్, న్యూ టైర్ డిజైన్, 18 inch అప్గ్రేడెడ్ డైమండ్ కట్ అలాయ్ వీల్. ఈ టైర్స్ తో 3090 mm వీల్ బేస్ ఉన్నందుకు రైడ్ లో ఎంజాయ్ ఉంటుంది, ది బెస్ట్ స్టెబిలిటీ ఉంటుంది, హ్యాండ్లింగ్ లో బెస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది.
అస్సలు రైడ్ డిస్టర్బ్ చేయదు, మొత్తానికి సుకూన్ ఉంటుంది ఈ కార్లో. ఈ స్లైడింగ్ డోర్ ని మ్యాన్ పవర్ లేకుండా ఒక్క బటన్ తోటి దీన్ని పుష్ చేయొచ్చు. అదే ఈ ఎలక్ట్రిక్ స్మార్ట్ పవర్ స్లైడింగ్ డోర్స్. రేర్ ప్రొఫైల్ లో ఎల్ఈడి కాంబినేషన్ ల్యాంప్స్ వస్తున్నాయి, నీట్ గా కనిపిస్తుంది, లాంగ్ డిస్టెన్స్ లో వాళ్ళకి బెటర్ గా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ స్మార్ట్ పవర్ టైలెట్ వస్తుంది. ఇక్కడ హెవీ లగేజ్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు 600 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉన్నందుకు. ఇంటీరియర్ లో కంప్లీట్ డిజిటల్ 12-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది. ఫుల్లీ డిజిటల్ 12-inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది అలాంగ్ విత్ హెడ్స్ అప్ డిస్ప్లే. స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ కూడా వస్తున్నాయి. లెఫ్ట్ side is for infotainment, right side is for instrument cluster. Driver and co-passenger seats కి కూల్ అండ్ హాట్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ రోవి 2 అడ్జస్టబుల్ క్యాప్టెన్ సీట్స్ కూడా వస్తున్నాయి. సెకండ్ రోకి సెపరేట్ గా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ రూఫ్ కి ఫిక్స్ అయి ఉంటుంది. వైర్లెస్ చార్జర్ కూడా ఉంది. ఫ్రంట్ లో సింగిల్ సన్ రూఫ్, మిడిల్ లో పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. దీంట్లో సేఫ్టీ విషయానికి వస్తే 8 airbags, ABS with EBD, electronic stability control with hill start assist control, vehicle stability management, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. 360-degree కెమెరా. కార్ లో ఉన్నప్పుడు హోమ్ థియేటర్ ఫీల్ అవ్వడానికి దీంట్లో బోస్ కంపెనీ నుండి 12 స్పీకర్స్ వస్తున్నాయి విత్ 1 సబ్వూఫర్ తో సహా. ఈ సెకండ్ జనరేషన్ కియా కార్నివల్ గురించి నా ఒపీనియన్ ఏంటి అంటే, నాకు మనీ కాదు ఇంపార్టెంట్, కంఫర్ట్, ప్రీమియం లగ్జరీ, ఫ్యామిలీకి ది బెస్ట్ పర్ఫార్మ్ చేయాలి, ఇండియా వైడ్ లో సర్వీస్ కావాలనే ఫ్యామిలీస్, పొలిటీషియన్స్ కి యూజ్ అవుతుంది ఈ కార్. 64 lakhs ఇన్వెస్ట్ చేసిన కార్ కి ఎప్పుడైనా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించకూడదు. ఈ కియా కార్నివల్ ఫీచర్స్ ఇవే ఉన్నాయి. ఇది ఓన్లీ ఫీచర్ వాక్ అరౌండ్ రివ్యూ మాత్రమే, ఇది రివ్యూ కూడా కాదు, జస్ట్ ఫీచర్స్ ఏమొస్తున్నాయో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సెకండరీ, ఈ కియా EV9 ఈ ఎలక్ట్రిక్ కార్ గురించి ఇన్ డీటెయిల్ గా ఇంకో వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ అర్జున్ కుమార్ ఫ్రమ్ AR Automotives. థ్యాంక్ యూ, బాయ్.